తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పొలిటికల్ థాట్ ఆన్ 4 Sides TV విత్ మీ అవినాష్ జనగామ. రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతోంది? ప్రజాస్వామ్యం ఏం ఆశించింది? రాజకీయం ఏం చేస్తుంది? రెడ్ బుక్ పేరుతో కక్షలు కార్పణ్యాలకు అవకాశం ఇస్తున్నారా అంటే అవుననే అంటోంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ సాయంత్రం 7 గంటలకి రాజకీయ బాంబు పేలుస్తామంటూ ట్విట్టర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజ్లో పెట్టింది. ఏంటా బాంబు? దాని కథా కమమిషి ఏంటి? తప్పుడు కేసులతో రాజకీయ నాయకులను, పారిశ్రామికవేత్తలను ఈ కూటమి తెగ ఇబ్బంది పెడుతోంది అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అన్యాయం చేసిన నాయకులను ఎవరిని వదిలిపెట్టమని బెదిరించాడు జగన్మోహన్ రెడ్డి. అవసరమైతే బట్టలు కూడా విప్పుతామనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి జైల్లో వంశీని కలిసిన తర్వాత బయటకు వచ్చి చెప్పాడు. సప్త సముద్రాల అవతల ఉన్న చట్టం ముందు నిలబెడతాం, వారి అంతు తేలుస్తాం, టోపీ మీద ఉన్న సింహాలని గౌరవించండి అని పోలీసులకి హెచ్చరించాడు. సలహా కూడా ఇచ్చాడు. వాటికి సెల్యూట్ చేయండి అంటూ పోలీసులను ఉద్దేశించి జగన్ మాట్లాడాడు కూడా. వంశీ పేరు ఎఫ్ఐఆర్లో లేకపోయినా సృష్టించి ప్రణాళిక ప్రకారమే కేసులో ఇరికించారు అని చెప్పేసి కూడా అన్నాడు. తన సామాజిక వర్గంలో తనకు అనుకూలంగా లేకపోతే జీర్ణించుకోలేని బాబు ఓ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడని వాపోయాడు. తప్పుడు కేసులు పెట్టడం, ట్రోల్ చేయించడం బాబు లోకేష్ల నైజాన్ని చూపిస్తున్నాయని చెప్పేసి క్లియర్గా మాట్లాడడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ఈ సబ్జెక్టే ఇవాళ 4 Sides టీవీలో పొలిటికల్ థాట్లో మనం మెయిన్ సబ్జెక్ట్గా తీసుకోవడం జరిగింది. మనతో పాటు ఈ డిస్కషన్లో ఈ దీని గురించి మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నేత వెంకటలక్ష్మి గారు జాయిన్ అవుతా ఉన్నారు. అదేవిధంగా చందు జనసేన పార్టీ నుంచి జాయిన్ అవుతా ఉన్నారు. అదేవిధంగా ఫణీంద్ర గారు ఫ్రమ్ బీజేపీ నుంచి జాయిన్ అవుతా ఉన్నారు. ముందు వెంకటలక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే వాళ్ళ పార్టీ ఇబ్బంది పడతా ఉంది కాబట్టి. వెంకటలక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్, నమస్తే. ముందుగా 4 Sides టీవీ యాజమాన్యం వారికి, ప్రేక్షకులకు, నాతో పాటుగా డిబేట్ లో పాల్గొన్న నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, వెంకటలక్ష్మి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్స్, ఆరోపణలు, దాని తర్వాత ఆయన ఇచ్చినటువంటి సూచనలు, లోకేష్ కంటే చంద్రబాబు కంటే కాస్త అందంగా అవినాష్ ఉంటాడు, అవినాష్ నిన్ను కూడా తీసుకెళ్లి రేపో మాపో అరెస్ట్ చేయొచ్చు అయ్యా అనేటువంటి మాట, నాని మీద అందుకే అరెస్టులు అనుకోవచ్చు, పెడుతున్నటువంటి కేసులు అనుకోవచ్చు, ఇలా వంశీని అరెస్ట్ చేసింది కూడా లోకేష్ కంటే అందంగా ఉంటాడని అనేటువంటి యాంగిల్లో కావచ్చు. ఏంటి కేవలం అందంగా ఉంటున్నారనే, లేదంటే అసలు తప్పుల తడకలు ఉన్నందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారా? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ గంగలోకి వదిలేసి ఎవరిని అరెస్ట్ చేద్దాం, ఏ కారణంతో అరెస్ట్ చేద్దాం అని చెప్పి ప్రతి అధికారుల్ని కూడా వీళ్ళు చెప్పినట్టు వినేటట్టుగా చేసుకొని మీరు కూడా చూస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చి దాదాపుగా ఒక 10 నెలలు 9 నెలలు కావస్తూ ఉంది. ఇప్పుడు అభివృద్ధి కోసం పక్కన పెట్టి ఇదే న్యూస్ ఎక్కడ చూసినా వైసీపీ పార్టీలు నాయకులను టార్గెట్ చేయడం, ఆ లీడర్స్ ని టార్గెట్ చేయడం, కార్యకర్తలను టార్గెట్ చేయడం, సోషల్ మీడియాని టార్గెట్ చేయడం. ఇప్పటికే ఎంత మందిని అరెస్ట్ చేసి ఉంటారో మీరే స్వయంగా మీ ప్రెస్ లో కూడా ఇప్పటి వరకు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం చేసే పరిపాలన ఏంటంటే కేవలం వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టడం, అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, లేని కేసులు సృష్టించి వాళ్ళని జైల్లో పెట్టాలనే లక్ష్యంగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ వైపు తిప్పుకొని ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా గోడని బలంగా గోడకి బంతినేసి కొడితే ఎలాగైతే తిరిగి వస్తుందో అలా తిరిగి వచ్చే పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంతకైనా సరే ఓర్చుకోలేని విధంగా ఈ రోజు ఏ రకంగా చూసినా చిత్రహింసలకు గురి చేస్తా ఉంది. వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి కూడా లేదు ఈ పరిపాలనకి. ఎటువైపు ఆడపిల్లల మీద అగాధ్యాలు ఏమి జరుగుతున్నా కూడా వీళ్ళకి పట్టడం లేదు. ఏ విషయంలోనూ కూడా కేవలం వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేయడం, వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేయడం, వైసీపీ సోషల్ మీడియాని టార్గెట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు తప్ప రెండో పని ఏం పెట్టుకోలేదు వీళ్ళు. కానీ త్వరలోనే వీళ్ళకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు స్వయంగా చెప్పారు. ఆయన ఏంటంటే ఇంక మాకు కూడా భరించేటువంటి ఓపిక లేదు, ఎందుకంటే అలాగా చేస్తూ 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 ఉన్నప్పటికీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అలా మాట్లాడారంటే వాళ్ళు మమ్మల్ని కూటమి ప్రభుత్వం ఎంతగా వేధిస్తుందనేది ఇదే సాక్ష్యం మీకు. కనుక ఈ రోజు జరిగినటువంటి వంశీ గారి అరెస్ట్ కానీ,
గతంలో జరిగినటువంటి ఏ నాయకుడు అరెస్ట్ కానీ, ఏ కార్యకర్త అరెస్ట్ కానీ, సోషల్ మీడియా వాళ్ళని కూడా విపరీతంగా కొడతా ఉన్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా ఉన్నారు. ఉదయం సాయంత్రం స్టేషన్లకు పిలుస్తా ఉన్నారు. కౌన్సిలర్ల మీద, జీవీఎంసీల మీద, ప్రతి దాని మీద కూడా వీళ్ళ ప్రతాపం చూపిస్తూ ఉన్నది. ఇది ఎవరి మీద అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ నాయకుల మీద, వైసీపీ కార్యకర్తల మీద మాత్రమే వీళ్ళు చూపిస్తూ ఉన్నారు తప్ప ఎటువంటి వీళ్ళ పరిపాలనలో వీళ్ళు ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి మేము గద్దెనెక్కాం కదా, ఎలక్షన్ కు ముందు పవన్ కళ్యాణ్ గారు నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, నేను వస్తే ఇలా పరిపాలిస్తాను, నాకున్న 21 సీట్లతోనే నేను ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తాను, అలా ఇలా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఎక్కడా కనబడటం లేదు. ఇలాంటి పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. కనుక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా ఇది కొనసాగదు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, దేవుడు కూడా చూస్తున్నాడు. వీళ్ళకి తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసి మాట్లాడుతూ ఒక మాట చాలా క్లియర్గా అన్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేం చేయాలో అవి కూడా చేస్తాం అనేటువంటి యాంగిల్ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. దానికంటే ముందు అంటే మీ సమాధానం తీసుకునే కంటే ముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ప్లే చేద్దాం. మనం వాటిని చూపించిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. పీసీఆర్ ప్లే. డెమోక్రసీని కూని చేస్తా ఉన్నారు. పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలోనే తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి రైట్. ఒకసారి ఫణీంద్ర గారి దగ్గరికి వెళ్దాం. నాకు తెలిసి ఈ బయట మళ్ళీ ఒకసారి గమనించుకోవాలి. అధికారులు మీ తలపైన ఉన్నటువంటి 3 సింహాలని మీరు సెల్యూట్ చేయండి, వాటిని గౌరవించండి, అవసరమైతే బట్టలు ఊడదీస్తాం అనేటువంటి బెదిరింపు మాటలాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అంటే ప్రభుత్వ అధికారులు, అది కూడా కాకి బట్టలు వేసుకున్నటువంటి వ్యక్తులకి, సరే మీరు మీ 3 సింహాలకి సెల్యూట్ చేయట్లేదు, మీరు గౌరవించట్లేదు, మీరు అందరికీ సమన్యాయం చేయట్లేదు అనే యాంగిల్ ఆయన మాట్లాడంటే బాగుండేదేమో. బట్టలు ఊడదీస్తాం, అవసరమైతే ఉరికిస్తాం అనేటువంటి మాట ఏ విధంగా చూడాలి? రైట్, ఫణీంద్ర గారి దగ్గరికి వెళ్దాం, బీజేపీ నేత దగ్గరికి. ఫణీంద్ర గారు నమస్తే అన్న. ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ముందుగా మా అక్కకి చాలా రోజులు అయింది, అక్కని చూసి అక్క కూడా వచ్చారు. ఈ రోజున పాపం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మా అక్క కూడా వచ్చారు. వెరీ గుడ్. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో స్పష్టంగా ఆయన ఒక భయంతో మాట్లాడిన మాటలు ఇది క్లారిటీగా కనబడిపోయింది. ఆయన ఎంత భయపడుతున్నా మాట్లాడమంటే, అది మనం అనుకుంటాం అంటే ఒక ధైర్యం అనేది నేను మాట్లాడుతున్నాను అనుకుని చాలా స్పష్టంగా మాట్లాడాడు, ఒక భయంతో మాట్లాడారు. ఈ రోజున ఏం తప్పు జరిగిందని చెప్పేసి ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఒక ఈయన పోలీసుల గురించి ఈయన చెప్తుంటే మాకు నవ్వు వస్తుంది. అసలు కాకి బట్టలు వేసుకుంటే పోలీసు వాళ్ళ దగ్గర నుంచి, గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి ఆయన ఒక చెప్పు చేతల్లో పెట్టుకునేటువంటి మహానుభావుడు. ఆయన పోలీసుల చేత డాన్స్ వేయించాడు. పోలీసుల్ని ఆయన ఒక వీధిలో ఉండేటువంటి ఒక గుర్ఖాల కన్నా ఘోరంగా ఈయన తాలూకా ఈ గవర్నమెంట్ లో, ఈయన ప్రభుత్వ పాలనలో ఈ విధంగా పోలీసులు చేసి ఈయనకి ఇప్పుడు గుర్తొచ్చాయి 3 సింహాలకి వాల్యూస్ ఇవ్వని చెప్పేసి అని. ప్రభుత్వ టీచర్ని, ఒక గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని ఒక నిత్యం శ్లోకం చదివేటువంటి విద్యార్థులు, అలాంటి గురువులను తీసుకొచ్చి వైన్ షాపుల ముందు నిలబెట్టినటువంటి మహానుభావుడైన, అదే వైన్ షాపుల ముందు పోలీసుల్ని టీచర్ల పక్కన నుంచోబెట్టినటువంటి మహానుభావుడు ఈయన ఈ రోజు పోలీసుల గురించి చెప్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది.
అది పక్కన పెట్టేస్తే ఆయనలో ఒక కుట్రపూరితమైనటువంటి కక్షపూరితమైనటువంటి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావం ఏదైతే ఉందో అది క్లారిటీగా ఈ రోజున బయటకు వచ్చేసింది. అంటే ఈయన అధికారంలో లేకపోతేనే పోలీసు వారిని ఇలా బెదిరించాడంటే మరి ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది పోలీసు వారిని బెదిరించి చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు అనేది మనం ఈ రకంగా ప్రజలందరూ ఈ రోజున చూసేశారు. 7 సంవత్సరాలు అవతల ఉన్నా సరే కూడా ఆయన ఏమన్నాడు, అయ్యా నేను నీతిగా న్యాయంగా పనిచేస్తున్నాను, నేను సంవత్సరంలో రిటైర్ అయిపోతున్నాను, ఒక సిఏ అన్న మాటలకి, ఒక ఎస్ఐ అన్న మాటలకి, ఒక కానిస్టేబుల్స్ అన్న మాటలను పట్టుకుని అంటే అందరూ కూడా మీకు సలాములు కొట్టాలా, జైలు అంటే మీకు గెస్ట్ హౌస్ లా, జైలు అంటే మీ కొడాల నానియే చెప్పాడే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతుంటే జైల్లో ఎలా ఉండాలి, ఎవరికైనా ఒకటే న్యాయం ఒకటే పద్ధతి అని చెప్పేసి ప్రెస్ ముందుకు వచ్చి చెప్పినటువంటి మీ కొడాల నాని ఈ రోజు ఆ గతాన్ని చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అది మర్చిపోయారా? అంటే మీకు ఏం చేయాలి చెప్పండి. వంశీ గారు నేరం చేశారు అని చెప్పేసి ఒక ఆరోపణ వచ్చింది, అది కోర్టులో రుజువయ్యేంత వరకు ఆయన రిమైండ్ లో ఉన్నాడు. దానిలో మీకు ఎందుకు అంతలాగా ఫీల్ అయిపోతున్నారు? అందులో ఏం జరిగిపోయిందని మీరు ఫీల్ అయిపోతున్నారు? ఆయన కనీసం 48 గంటలు కూడా జైల్లో లేదే, అప్పుడు మీలో అంత భావన ఎందుకు వచ్చేస్తుంది? ఎందుకు అంత భయపడిపోతున్నారు? 41 రోజులు సుమారు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని, వయసులో పెద్ద ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి మీరు జైల్లో పెట్టారు. రఘురామకృష్ణరాజు గారిని అన్యాయంగా అక్రమంగా బెదిరించి ఆయన కొట్టారు అని చెప్పేసి నా నిరూపణ జరిగింది. అంటే మీరు చేసినది ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పద్ధతి ఏదైతే ఉందో ఆయన కరుడు కట్టిన కక్ష ఎవరిని కూడా ఆయన చెప్పు చేతల్లో ఉన్నట్టు ఉంటేనే ఎవరినైనా సరే ఆయన మాట్లాడుకుంటూ వస్తాడు. ఆయన చెప్పు చేతల్లో ఎవరు లేకపోయినా ఆయనకి న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంటే ఇన్ని రోజుల పాటు నుంచి కనీసం ఈ రోజు వరకు కూడా న్యాయ వ్యవస్థ మీద ఒక అభిమానం కానీ ఒక గౌరవం కానీ ఉంటే ఈ రోజున కోర్టుకు వెళ్లకుండా గడిపినటువంటి మహానుభావుడు ఆయన. ఈ రోజున పోలీసు వాళ్ళని ఇంతలాగా బెదిరిస్తూ 7 సముద్రాలు వెనకాతలు ఉన్నా కూడా ఆయన కొడతాను, బట్టలు ఇప్పిస్తాను అంటే ఆయన ఒక కాకి బట్టలకి, ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఈయన 3 సింహాల గురించి ఒక పక్కన గౌరవం ఇవ్వమని చెబుతూ మరి ఈయనేం చేస్తున్నాడు? ఈయనేం మాట్లాడుతున్నాడు? పోలీసు వాళ్ళు అక్కడ ఏం తప్పు చేసేసారో చెప్పండి. అంటే రిమైండ్ లో పెట్టడం తప్ప, కోర్టులో ఇచ్చినటువంటి న్యాయ వ్యవస్థ చెప్పినటువంటి తప్ప, లేదంటే ఆయన ఆరోపణ అనేది ప్రూవ్ అవ్వకుండానే మీరు ఎందుకంతలాగా ఫీల్ అయిపోతున్నారు? ఇప్పుడు ఏంటి మీకున్నటువంటి వ్యవస్థ మీద మీకు ఏ విధమైన విలువలు ఉన్నాయి? ఇంత ఘోరమా? అసలు ఏ విధంగా మీరు న్యాయ వ్యవస్థని మీరు గౌరవించారు? ఒక కార్యకర్తల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల్ని, ఎమ్మెల్యేని, కార్యకర్తల్ని, హోదాల్ని, జనసేన వాళ్ళని, అలాంటి వాళ్ళని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద నుంచోబెట్టి కొట్టించడానికి ప్రయత్నం చేశారే, మరి అదంతా మర్చిపోయారా? పట్టాభిరామ్ గారు ఇంటికి వచ్చి దాడులు చేయించారే, మరి బీజేపీ కార్యకర్తల్ని, మా యువమోర్చా నాయకులు, రాష్ట్రంలో అధ్యక్షులు ఉన్నటువంటి మా యొక్క బీజేపీ యువమోర్చా నాయకుల్ని అక్రమంగా వెళ్ళి కోర్టులో కేసులు పెట్టి మళ్ళీ వద్దాం ఫణీంద్ర గారు, కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు జనసేన నుంచి చెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా కనబడుతున్నటువంటి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు 100% భయంతో ఉన్నాడు. రైట్ ఫణీంద్ర, కమ్ బ్యాక్. జనసేన నుంచి చందు గారు జాయిన్ అయితే ఉన్నారు. చందు గారు, ఇవాళ వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు, ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా మీరు వినే ఉంటారు. సో వాట్స్ యువర్ ఒపీనియన్? ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, అందరి బట్టలు ఊడదీస్తా, అవసరమైతే 7 సముద్రాలు వెనకాల ఉన్నా సరే నేను తీసుకొచ్చి లాక్కొచ్చి మరి న్యాయం జరిగేలా చేస్తానంటున్నాడు. అంటే మీరు అన్యాయం చేస్తున్నట్టుగా మీ కూటమి ప్రభుత్వం కలిసి ఆయన్ని. ముందుగా 4 టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి, అలాగే అవినాష్ గారికి, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి అందరు కూడా ముందుగా నా నమస్కారాలు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డలు ఓడదీస్తాను, లేకపోతే పోలీస్ వ్యవస్థ పనిచేయట్లేదు అంటే చాలా ఆశాస్పదంగా ఉందండి. గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ కి బాధితులు వెళ్తే పార్టీ అడిగి వాళ్ళ యొక్క కేసులు ఫైల్ చేసిన తీరు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారండి? కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొంతమంది పోలీస్ అధికారులు అంటే కాకి వేసుకున్నారండి, ఫార్మాలిటీకి ఏంటంటే తప్పదని చెప్పి ఉద్యోగం జీతం తీసుకున్నారు. కానీ వాళ్ళు చేసింది కబ్జా చేసే పనులు, పంచాయతీలు కానీ, ఎక్కడికి సెటిల్మెంట్లు కానీ, భూదండాలు కానీ చేసినట్టు వ్యవస్థ మొత్తం కూడా పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు 7 సముద్రాలు దాటేమంటున్నారు. మరి గతంలో పెట్టిన కేసులు, సుగాలి ప్రీతి కేసు కానీ అన్ని కూడా 7 సముద్రాలు దాటడం ఎందుకండి? అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించి ఆ రోజు ఉన్న వారిపై శిక్ష పడేలాగా ఎందుకు చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు మాటలు చెప్తున్నాడు అంటే తప్పు చేస్తే తప్పు చేశారని అరెస్ట్ చేయడం తప్ప. మరి మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన అవినీతి ఏంటి? మీరు చేసిన చాలా కష్టపూరిత చర్యలు ఏంటి చెప్పండి ఒకసారి. కార్పొరేషన్ ఎలక్షన్ లో ఈ రోజు చెప్తున్నారు, కార్పొరేషన్ గతంలో మీరు చేసింది ఏంటండి?
కేవలం ఏంటంటే అక్కడ భయపెట్టి ఎవరైతే పోటీకి నిలబడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుల్డోజర్లు పెట్టి అయిపెట్టి మీ వ్యాపారాలు నాశనం చేస్తాం, మీకు వ్యక్తిగతంగా ఆర్థికంగా నష్టం కలుగుతుందని చెప్పి ఆ రోజు భయపెట్టి చేశారు. అంటే కక్షపూర్తి చర్యలు చేస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి పాలనలోనే, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు గుడ్డలోడ తీస్తామంటే ఆల్రెడీ తీశారు. మీకు రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ గుడ్డలోడ తీశారు. త్వరలో మీ జెండాను కూడా దింపడానికి సిద్ధంగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నీ వెనకాల ఉన్న కేడర్ లేదు. ఈ రోజు నీ పక్కన ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ఏమయ్యారు? వీళ్ళందరూ మిమ్మల్ని తట్టుకోలేక మీరు చేసిన అవినీతితో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యండి పక్కకు తప్పుకున్నారు. మీరు ఈ ప్రభుత్వాన్ని గురించి లేకపోతే సప్త సముద్రాలు దాడతాము, ఎక్కడున్నా తీసుకొస్తాం, రిటైర్ అయితే తీసుకొస్తామని అది రిటైర్ అవడానికి ఈ లోపల మీరు లోనికి వెళ్ళిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఎన్ఐ మీపై ఉన్నటువంటి ఈడీ కేసులు కానీ అనేకమైన చందు గారు బెదిరిస్తున్నారా వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లిటరల్ గా మేము అరెస్ట్ చేస్తాం, ఎంతసేపు అయినా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేసేయచ్చు అనే యాంగిల్లో బెదిరిస్తున్నారా మీరు వాళ్ళని? అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమైనా చేస్తామని చెప్పడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదండి, ఇది కూటమి ప్రభుత్వం. ఏదైతే తప్పుడు చర్యలు ఆ రోజు తప్పు చేశారో, ఏదైతే అవినీతికి పాల్పడ్డారో, ఏదైతే అక్రమ సంపాదించి ఆ రోజు ప్రజల సొమ్మును వృధా చేశారో దానిపై ఖచ్చితంగా మేము ఏ విధమైన నివేదికలు ఇవ్వాలో కోర్టుకి అన్ని చూస్తున్నారు. అవి తీసుకొని మేము వాళ్ళని అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నామండి కంపల్సరీగా. అంతేగాని మేము వ్యక్తిగతంగా వాళ్ళగా మేము బెదిరింపు చర్యలు కాదండి, వాస్తవాలు చెప్తున్నాం. మేము కేవలం చెప్పేది వాస్తవాలు. ఈ రోజు వల్లభనేని వంశీ అరెస్ట్ చేస్తే ఆయన ఏమైనా పసిపిల్లాడా, లేకపోతే తప్పు చేయలేదా, లేకపోతే ఏమైనా గుళ్ళు కట్టారండి, దేవాలయాలు కట్టారని అరెస్ట్ చేశారు ఈ రోజున, లేకపోతే ప్రజలకు అన్నదానాలు చేస్తారని కట్టారా? చేసిన తప్పుడు పనులకి చేసిన అవినీతిపై ఈ రోజు పోలీసు శాఖ పనిచేస్తుంది. కేవలం ఇప్పుడు కూటమిలో ఉన్న పోలీసు శాఖ అధికారికంగా ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసిన అది ఏ పార్టీ అయినా, అది కూటమిలో ఉన్న సభ్యులైనా సరే ఇదే పరిస్థితి చేస్తారు తప్పించి వాళ్ళ ప్రభుత్వం లాగా జగన్మోహన్ రెడ్డి లాగా కేవలం వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే పనిచేయదు. అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. పరిస్థితి లేదండి. నేను ఒకసారి మళ్ళీ వెంకటలక్ష్మి గారి దగ్గరికి వెళ్తాను. వెంకటలక్ష్మి గారు, మీరు రెండు పార్టీల నేతలు, ఇద్దరు కూటమిలో ఉన్నటువంటి ఇద్దరు నేతల మాటలు విన్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు మీరు ఏం చెప్తారు? ఈ రోజు వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే నవ్వొస్తుందండి. ఎందుకంటే బట్టలు ఓడదీస్తాననే మాట మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. పవన్ కళ్యాణ్ గారు ఒరే జగన్ ఆ జగన్ అని ఆ కనీస మర్యాద లేకుండా ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిలే మాట్లాడి తొళ్ళ కొట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ రోజు వైసీపీ పార్టీ గొడ్డలోడు తీశారు ఆల్రెడీ అన్నారు. మీరు ఒక్క సీటు కూడా 2019లో మీరు గెలిచిన దాఖలాలు లేరు. ఈ రోజు అందరూ కలిసి కూటమిగా వచ్చిన తర్వాత ఈ రోజు మీరు గెలిచారు. గెలిచిన తర్వాత మీరు ఏ పరిపాలించారు? ఓడిపోయినా మీలాగా మీ ఇళ్లలో కూర్చోరా? గుర్తుపెట్టుకోవాలి. చందు గారు ఫణీంద్ర గారు వెయిట్ లెట్ హర్ కంప్లీట్. ఎందుకంటే మీరు అంతా మాట్లాడుతున్నప్పుడు షీ నెవర్ స్పోక్ రైట్, సో లెట్ హర్ కంప్లీట్. వాళ్ళకి క్రమశిక్షణ లేని పార్టీ వాళ్ళది, వాళ్ళకి క్రమశిక్షణ లేని వాళ్ళు కాబట్టి మధ్యలో మాట్లాడతారు. ఎందుకంటే అవతల వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే ముందే సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. వెంకటలక్ష్మి గారు, ఈ రోజు ఈయన చెప్తా ఉన్నారు కదా, వంశీ గారు తప్పు చేయకుండా లోపలేసారా, లేదంటే ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ మేము చాలా చక్కగా పరిపాలన చేస్తా ఉన్నాం అని చెప్పి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కాబట్టి ఐటీ విషయాల్లో బయటకు వచ్చాయి కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేస్తే ఆ తప్పు చేయలేనట్ట, ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని తప్పు చేసినట్ట. మీరు ఏదైనా సరే తిప్పేటువంటి ప్రభుత్వం మీది. ఈ రోజు ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఆడపిల్లల మీద అరాచకాలు జరుగుతుంటే వాళ్ళని ఇమీడియట్ గా తీసుకొచ్చి అరెస్ట్ చేయట్లేదు. నిన్న కాక మొన్న ఒక మైనర్ బాలికలనేమో డాన్స్ మాస్టర్ తీసుకొని వెళ్ళి కేరళ రాష్ట్రం తీసుకొని వెళ్ళి రాష్ట్రం దాటించి వాళ్ళ మీద అత్యాచారం చేసినప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఎంత మంది మీద ఆడపిల్లల మీద అత్యాచారం జరుగుతుంటే ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు? అవన్నీ వదిలేసి వైసీపీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశారంట ఆఫీస్ మీద. దాని మీద కేసులు లేని కేసులు బనాయించి ఈ రోజు లోపలేసి ఆ వైసీపీ పార్టీ నాయకుల్ని ఇక్కడ బెదిరిస్తే ఎవడు కూడా ఇక్కడ బెదిరిపోయే వారు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే బెదరు. ఆయన ఒక్కడు నిలబడ్డ మనిషి, ధైర్యం ఉన్న మనిషి, మగాడైన మనిషి కాబట్టి ఒక్కడు కూడా ప్రభుత్వాన్ని ఒక్కడుగా సీఎంగా వచ్చాడు. మీలాగా కూటమిగా రాలేదు. వచ్చినా సరే ఆయన సక్రమంగా ఇచ్చిన మాట కోసం నిలబడి పరిపాలించే ఆంధ్ర రాష్ట్రంలో అందరి హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 40% ఓట్లు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ.
మాకు 2-3% ఓట్లు లేవు, మేము 2-3తో కలిపి వచ్చి చచ్చి చెడి కూడా మేము గెలవలేదు. ఈ మళ్ళీ రాబోయే ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? అక్రమం చేస్తున్న అధికారుల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే తొత్తులుగా మారిన అధికారుల గురించి మాట్లాడుతున్నారు కానీ అందరి అధికారుల గురించి మాట్లాడట్లేదు, అందరి నాయకుల గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే అన్యాయంగా వెళ్తున్నారో, ఎవరైతే లేని కేసుల మీద అరెస్టులు చూపిస్తున్నారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రశంసలు పొందడానికి ఏ నాయకులైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నారు మీ నెత్తి మీద ఉన్న 3 సింహాలకి సెల్యూట్ చేయండి అని చెప్పి. గతంలో తొత్తులుగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థని. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దిశ చట్టం తీసుకొచ్చారు. ఎంతమంది అండి ఈరోజు 100కి డయల్ చేస్తే తీసే దిక్కే లేదు. వెయిట్ చేయాలంట, వెయిట్ చేస్తే మేము కనెక్ట్ చేస్తాం, వెయిట్ చేస్తే మేము కనెక్ట్ చేస్తాం అని వస్తుంది. కావాలంటే ఇప్పుడు కూడా మీరు డయల్ చేయండి 100కి, మీకు తెలుస్తుంది. అంతే తప్ప ఈ రోజు గత ప్రభుత్వంలో ఒక్కసారి డయల్ చేస్తే మీ ప్రభుత్వం వాళ్ళు కూడా ఎన్నోసార్లు సేవలు అందుకున్నటువంటి ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చీకొడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఎవరినైనా వెళ్ళి అడగండి, చెప్తారు మీ ప్రభుత్వం గురించి, మీ పరిపాలన గురించి గొప్పగా చెప్తారు. ఎందుకంటే వచ్చిన దగ్గర నుండి వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపులు, వచ్చిన దగ్గర నుండి వైసీపీ నాయకుల మీద తిట్టడం, వైసీపీ నాయకుల మీద వదలజాడడం. అసలు అప్పులు చేయలేనటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, సొంత డబ్బులు ఖర్చు పెట్టే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వైసీపీ నాయకులు మాత్రం అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి బురద జల్లేటువంటి కార్యక్రమం చేసే కూటమి ప్రభుత్వాన్ని త్వరలోనే మీకు గద్దె దిగేటువంటి రోజులు మీకు దగ్గర పడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే జరుగుతుంది. మస్తాన్ గారు ఈ గత వారం 10 రోజులుగా చూసుకున్నా, లేదా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూసుకున్నా కానీ ఇంట్రెస్టింగ్గా ఒకరి మీద ఒకరు నిందలు, ఒకరి మీద ఒకరు వాదోపవాదాలు తప్ప వాస్తవానికి ఇంకేం కనబడట్లేదు. అండ్ ఇంకోటి, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కనుక నిజంగా ఒక ప్రశ్న అడగాల్సిన మాట కనుక ఉంటే రెడ్ బుక్ పరిపాలన తప్ప ఇంకేం జరగట్లేదు అనేటువంటి చాలా క్లియర్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ సాక్షిగా కూడా అదే మాట అన్నారు ఆయన. దాన్ని ఎలా చూడాలి? గుడ్ ఈవినింగ్ అండి, 4 సైడ్ వీక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని ములాఖత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడింది మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించిన ఆరోపణలు అవన్నీ కూడా ప్రతిపక్షాలు జనరల్ గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద ఆరోపణలాగే ఉన్నాయి. ఆయన కొద్దిగా అగ్రెసివ్ గా వెళ్ళిన పరిస్థితి, కొద్దిగా ఒక రకమైన వింతైన ఇది కూడా ఏంటంటే, జనరల్ గా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన నాని అందం గురించి, అదేవిధంగా దేవినేని అవినాష్ అందం గురించి, వాటి గురించి కూడా మాట్లాడింది కొద్దిగా చర్చనీయాంశంగా కూడా మారింది. అది ఆయన ఎందుకు అన్నారో నాకైతే తెలియదు, కానీ ఆయన మాట్లాడిన విధానం కొద్దిగా అంటే మాజీ ముఖ్యమంత్రి హోదాకు తగినట్టుగా అయితే లేదు. అందం కారణంగా టార్గెట్ చేస్తారనేది పాయింట్. అక్కడ ఏంటంటే దేవినేని అవినాష్ కానీ, కొడాలి నాని గారు కానీ ఒక కేసుల్లో ఉన్న పరిస్థితి ఉంది. అక్కడ దేవినేని అవినాష్ ఏంటంటే పట్టాభి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి పట్టాభి ఇంటి మీద దాడి చేశారు, అతని మీద దానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన కేసు ఉంది. అదేవిధంగా కొడాలి నాని గారికి సంబంధించి కుడివాడలో పలు అంశాల మీద ఆరోపణలు ఉన్నాయి, దానికి సంబంధించిన కేసులు. వాటి మీద మాత్రమే అయ్యారు. అదేవిధంగా జోగి రమేష్ గారు కూడా బీసీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా నందిగాం సురేష్ గారు ఎస్సీ సామాజిక. సో అక్కడ కుల ప్రస్తావన ఎందుకు తెచ్చారో నాకైతే అర్థం కాలేదు. అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ గారు ఇద్దరు కూడా, దేవినేని అవినాష్ గారు సామాజిక వర్గం తెచ్చిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. అక్కడ సామాజిక వర్గం ఎందుకు తెచ్చారో తెలియదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, మిథున్ రెడ్డి గారి మీద, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద అనేక కేసులు నమోదవుతున్న పరిస్థితి కూడా ఉంది. రెండోది ఏంటంటే, ఆయన ప్రధానంగా చేసిన ఆరోపణ ఏంటంటే, వల్లభనేని వంశీ గారు అనే వ్యక్తి ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి నేరానికి పాల్పడలేదు, అసలు ఆ సీన్ లోనే లేరు. సత్యవర్ధన్ అనే అతను ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నారో అతను మొదటగా వెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు వాలంటరీగా అఫిడవిట్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ ఆయన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పిలిపించి ఒక తెల్లకాయతాల మీద సంతకాలు పెట్టించి ఈ విధంగా మళ్ళీ తప్పుడు మార్గంలో ఆయన్ని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారనేది ఆయన ఆరోపించిన అంశం అనేది అక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది. సో అది న్యాయపరంగా ఫైట్ చేయడంలో తప్పులేదు. అయితే అక్కడ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, అది ఫ్రస్ట్రేషనా లేకపోతే ఇంకేదైనా అనేది నాకు తెలియదు, కానీ మనం మొదటిసారిగా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీరు అవినాష్ గారు మీరు చూసే ఉంటారు, మధుసూదన్ రావు
ఈ 3 సింహాలు ఎలా ఉన్నాయో అని చెప్పేసి ఆయన మొదటి డైలాగ్ చూసాం మనం. నిజానికి అక్కడ ఆయన అడిషనల్ ఎస్పీ హోదాలను డిఎస్పీ హోదాలను ఉన్నారు. ఆయన అసెంబ్లీకి సంబంధించి అక్కడ 144 సెక్షన్ ఉంది. ఎవరైతే గేట్ ద్వారా వెళ్ళాలో వాళ్ళని మాత్రం పంపిస్తారు. ప్లకార్డ్స్ ప్రదర్శించే వాళ్ళని అసెంబ్లీకి ఎలవ్ చేయకూడదు అనేది స్పీకర్ ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే అది స్పీకర్ పర్వ్యూలో ఉంటుంది అదంతా కూడా, శాసనసభ కార్యాలయ వ్యవహారం అంతా కూడా. సో అది ఆయన పాటించాడు అక్కడ. ఆయన ఏమి జగన్మోహన్ రెడ్డి గారి మీద దౌర్జన్యం చేయలేదు, ఏం చేయలేదు. ఆయన ఉన్న రూల్ చెప్పారు, సార్ ప్లకార్డ్స్ తీసేస్తే లోపలికి పంపిస్తా అన్నారు. అయినా కూడా ఈ 3 సింహాలు ఎలా ఉంటాయో చూసుకో, ఎల్లకాలం ఇదే సాగర మధుసూదన్ రావు అనేది కూడా అప్పట్లో బాగా చర్చనీయాంశం. ఆ తర్వాత చూస్తే మన తిరుపతిలో ఎస్పీ సుబ్బారాయుడు గారు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫామ్ హౌస్ లో ఏదో కొన్ని ఆయుధాలు దాచిపెట్టే ప్రయత్నం చేశారని దాని మీద కూడా ఆరోపణలు చేశారు. అప్పుడే ఆయన ఆ ప్రధానమైన ఆరోపణ పోలీసు అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద చేసింది ఏంటంటే, మీరు డీజీపీ గాని ద్వారకా తిరుమలరావు గారి మీద కూడా ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. ఆ రోజు మీరు రిటైర్ అవుతారేమో, రిటైర్ అయిన తర్వాత ఏదో ప్రశాంత జీవితం గడుపుతున్నారనో, ఏదైతే మీరు తప్పులు చేశారో వాటిని మళ్ళీ తిరిగి తీసి మళ్ళీ మీ పెన్షన్స్ కానీ వాటి మీద కానీ ప్రభావం చూపేలాగా మీ మీద చర్యలు ఉంటాయి. ఒకవేళ సుబ్బారాయుడు గారు తెలంగాణ నుంచి వచ్చారు, మళ్ళీ తెలంగాణకి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, తెలంగాణ నుంచి పిలిపించి ఆయన మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలో మేము తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు 3వ ఈ పోలీస్ ఆఫీసర్ సంబంధించి నాకు తెలిసి వల్లభనేని వంశీ గారు అరెస్ట్ కి సంబంధించి హైదరాబాద్ లో ఆయన తీసుకొచ్చే క్రమంలో ఒక పోలీస్ కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించారని కొన్ని వార్తలు వచ్చాయి. దాని సిఐ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఆయన ఏదో పారిపోతున్నారనే దీని మీద అని వార్తల్లో నేను చూశాను. సో అలాంటిది ఏమైనా జరిగి ఉండే పరిస్థితి ఉందేమో నాకైతే తెలియదు. దాని మీదట ఆయనకు అందిన సమాచారం మేరకు ఆయన ఏమంటారంటే, ఆయన పోలీస్ అధికారులు బట్టలు తీస్తామంటే అది కొద్దిగా చట్టాన్ని చేతుల్లో తీసుకోవటం లాగా అనిపిస్తా ఉంది. అందుకనే పోలీస్ అధికారులకు సంఘం అధినేత ఇప్పుడే నేను చూశాను, జనకుల శ్రీనివాసరావు అని ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మేము రాగద్వేషాలకు అతీతంగా మేము విధులు నిర్వహిస్తాము, మేము ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వెళ్తాం తప్పితే ఆ రాజకీయ నాయకుల ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెళ్ళం అనేది ఆయన చెప్పి ఆయన విత్డ్రా చేసుకోవాలి. అలాంటి పోలీసుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింది అనేది కూడా ఆయన వ్యక్తపరిచిన అంశం కూడా మనం చూసాం. నేననేది ఏంటంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేదంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, నేననేది పోలీసులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ, ఐఏఎస్ అధికారులు కానీ ఇన్వాల్వ్ అయితే రాజశేఖర రెడ్డి గారి టైంలో తీసుకున్న డెసిషన్స్కి ఐఏఎస్ అధికారులు ఏ విధంగా జైలుకి వెళ్ళారో చూసాం. అదేవిధంగా మనం మొన్న చూసినట్లయితే మన జత్వానీ కేసులో పోలీసు అధికారులు సస్పెండ్ అయిన విధానం చూసాం. అదేవిధంగా అవినీతికి పాల్పడితే సంజయ్ గారు ఏ విధంగా సస్పెండ్ అయ్యారు చూసాం. శ్రీలక్ష్మి గారి వ్యవహారం కావచ్చు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అంశాల్లో మైనింగ్ అంశాలను తీసుకున్నప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు మీద చూసాం. నేననేది ఏంటంటే, ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ అసలు రాజకీయ నాయకుల ప్రాపగాండా కోసం వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరిగి పోస్టింగ్ల కోసం ప్రయత్నించకుండా ఉంటే ఇలాంటి ఆరోపణలకు తావివ్వదు అనేది నేను చెప్తాను. రెండోది ఏంటంటే, ముఖ్యమంత్రులుగా చేసేవాళ్ళు, మంత్రులుగా చేసేవాళ్ళు ఒకవేళ ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది సమాచారం అందింది, ఒక సిఐ వంశీ గారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు, ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, చాలా సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఓకే, అట్లాంటప్పుడు అతను కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చి దాని మీద పోరాటం చేయాలి. లేదంటే జ్యుడిషియరీ వ్యవస్థ మీద నమ్మకం ఉందని పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఎందుకంటే ఆయనకు జ్యుడిషియరీ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు 10 సంవత్సరాల పాటు ఆయన బెయిల్ మీద ఉన్నా కూడా, కోర్టుకు అటెండ్ కాకపోయినా కూడా కోర్టు యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అనేక మనీ లాండరింగ్ కేసులు అన్ని ఉన్నా కూడా. సో జ్యుడిషియరీ మన జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అంతగా సహకరిస్తున్నప్పుడు, ఆ విధంగా వంశీ గారి మీద ఎవరైతే సిఐ ఆ విధంగా పాల్పడ్డాడో ఆయన చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు ప్రెస్ మీట్ లో కూడా, ప్రైవేట్ కేసు వేస్తాం అంటే ఏంటి ప్రైవేట్ కేసు, ఆయన చట్టాన్ని అతిక్రమించి వంశీ గారి మీద దురుసుగా ప్రవర్తించారు, బట్టలోడు తీసుకొడతాం అంటే ఏంటంటే చట్టాన్ని చేతుల్లో తీసుకుంటామనే వ్యవహారం వస్తుంది. అది ఎవరు చేసినా తప్పే, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరు చేసినా తప్పే. నేను అనేది పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఒక విషయం తీసుకుంటా. నేను ఇప్పటం విషయంలో ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏమన్నా మేము చేతులు కట్టుకొని మీరు సహకరిస్తాను తప్పితే మీ మీద, ఎందుకంటే నేను పోలీస్ కానిస్టేబుల్ కుమారుని కాబట్టి నేను అగ్రెసివ్ గా వెళ్తాం, లేదంటే మీకుండే ఇబ్బందులు మీకుంటాయి, కానీ మీరు మాత్రం చట్టాన్ని రక్షించండి అనే విధంగానే కోరుతున్నాం అనేది ఆయన పిఠాపురంలో వచ్చినప్పుడు కూడా, బాబు చట్ట వ్యతిరేకంగా పాల్పడే నేరస్తులు కానీ, ఆరోపణలు ఎదుర్కొంటే వాళ్ళు అనేది కానీ చర్యలు తీసుకోండి, అంతేగాని మీరు మా తరపున పనిచేయద్దు అనేది కూడా ఒక సందేశం ఇచ్చిన పరిస్థితి.
రైట్ ఐ విల్ కమ్ బ్యాక్. ఎందుకంటే ఇంకో క్వశ్చన్ ఉంది నా దగ్గర. నేను ప్యానెల్లో ఉన్నటువంటి లీడర్స్ని అడుగుతా ఉన్నా, స్పెషల్గా అన్ని పార్టీలకు చెందినటువంటి వాళ్ళని. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్గా ప్రజలందరినీ భయానికి గురి చేసేటట్టు, భయభ్రాంతులకు గురి చేసేటట్టు ఈ రాజకీయ కామెంట్లు ఎటువైపు తీసుకుపోదామని అనుకుంటా ఉన్నాయి పార్టీలన్నీ. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ కావచ్చు, ఇంతకుముందు వెంకటలక్ష్మి గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఇంతకుముందు అధికారంలో లేనప్పుడు సీఎంని పట్టుకొని ఆయన అన్నటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ క్రోడీకరించుకొని సరే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి అప్పటి మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు, పవన్ కళ్యాణ్ని సంబంధించి, లోకేష్కి సంబంధించి, చంద్రబాబుకి సంబంధించి చేసినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ప్రజలను భయాందోళనకి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా చేస్తున్నటువంటి ఈ కామెంట్స్, ఈ స్టేట్మెంట్స్ ఎటువైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు, అసలు రాజకీయాలు ఎంత దిగజారుడు స్థాయికి తీసుకుపోతున్నాయి అనేటువంటిది సమాజం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను దీనికి సంబంధించి మొదట వెంకటలక్ష్మి గారితో మొదలెడతా. వెంకటలక్ష్మి గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు తప్ప కావాలని భయభ్రాంతులకు చేసే విధంగా ఆయన స్టేట్మెంట్ అయితే లేదు. మీరు ఒకసారి మళ్ళీ మీరు వెనక్కి పోయి వినొచ్చు. ఆయన చెప్పింది ఏంటంటే అన్యాయం చేసే నాయకుల్ని, అన్యాయంగా ప్రవర్తించే అధికారుల్ని అన్నారు తప్ప పోలీసు వ్యవస్థను అంతటినీ ఆయన ఉద్దేశించి మాట్లాడలేదు. మీరు మీ డ్యూటీ సక్రమంగా చేయండి, పార్టీకి తొత్తులుగా చేయకండి, లేని వాటిని ఉన్నట్టుగా క్రియేట్ చేసి వారి మీద యాక్షన్ తీసుకునే వారిని మీరు చేస్తే గనక మేము కూడా అధికారంలోకి వచ్చే రోజులు వస్తాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రన్వే మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఆపేసినటువంటి పరిస్థితులు విశాఖపట్నంలో జరిగాయి. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరే కలకాలం అధికారంలో ఉండరు, 2.5 సంవత్సరాల్లో మేము కూడా అధికారంలోకి వస్తాం, అప్పుడు చూస్తాం మీ సంగతి అని చెప్పారు తప్ప అప్పుడు ఉన్నటువంటి సాంబశివరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం, ఆయన జోలికి గాని ఎవరిని కూడా ఆయన వెళ్ళింది లేదు, ఎవరి మీద కక్ష సాధింపులు కూడా చేసింది లేదు. ఈ రోజు మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయన వచ్చి చెప్పారు తప్ప ఎవరైతే అన్యాయంగా మా మీద ప్రవర్తిస్తున్నారో అధికారులైనా నాయకులైనా వాళ్ళని విడిచిపెట్టడం అని చెప్తా ఉన్నారు తప్ప అందరినీ విడిచిపెట్టడం, అందరినీ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఆయన పరిపాలనలో కూడా అలాంటి పరిపాలన కూడా ఆయన చేయలేదు. కనుక ఉద్రేకపరిచే విధంగా వీళ్ళ మాటలు కానీ వీళ్ళ చేష్టలు కానీ ఈ రోజు రాష్ట్రాన్ని చాలా దారుణంగా తయారు చేసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో వీళ్ళు మాట్లాడిన తర్వాత పోనీ మేము మాట్లాడేము, మీ పరిస్థితి బాగోలేదు, ఆ రోజు మాట్లాడాము, అందుకే రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కదా, మీరు హుందాగా ప్రవర్తించండి, మీరెందుకు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు? రాష్ట్ర ప్రజలు కక్ష సాధింపు చర్యలు చేయడానికి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరేమో ఇక్కడ నిరూపణ చేయడానికి, దాంట్లో పేర్లు రాసి భయభ్రాంతులు చేయడానికి మిమ్మల్ని అధికారం కట్టబెట్టలేదు కదా. 3 ఏకదాటిగా కలిసి వచ్చారు. ఓటు పర్సెంటేజ్ లేని బీజేపీ కూడా ఈ రోజు మాట్లాడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ రోజు జనసేన పార్టీ ఒక్క సీటు అధినాయకుడు కూడా గెలలేని పార్టీ కూడా ఈ రోజు మాట్లాడుతుందంటే 3 కలిసి వచ్చారు. తెలుగుదేశం పార్టీ 3. మీరు సక్రమంగా పరిపాలన చేయండి. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేరు? ఇది 10 నెలలుగా ఎందుకు ఈ రోజు అంత ఉద్రేకంగా మాట్లాడారంటే లేని విషయాలు మా నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుంటే మా సోషల్ మీడియా కార్యకర్తలు తీసుకుని వెళ్ళి కేసులు పెట్టి కొడతా ఉంటే అన్ని చూసి సహించలేక ఆయన వచ్చి మాట్లాడారే తప్ప ఆయన అందరి అధికారులను ఉద్దేశించి మాట్లాడలేదు. మంచి అధికారులు ఉన్నారు, తొత్తులుగా పనిచేసి కూటమి ప్రభుత్వం ప్రశంసలు కోరుకునే అధికారుల గురించి ఆయన మాట్లాడారు తప్ప అందరి పోలీస్ అధికారులు మాట్లాడలేదు. రైట్ మనతో పాటు తులసిరెడ్డి గారు జాయిన్ అవుతా ఉన్నారు. తులసిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు, ఇవాళ జరుగుతున్నటువంటి అంశాలు నాకు తెలిసి మీరు మధ్యలో జాయిన్ అయ్యారు కాబట్టి మీరు ఇటు మస్తాన్ గారి కామెంట్స్, అదేవిధంగా వెంకటలక్ష్మి గారి కామెంట్స్ కూడా విన్నారు. సార్ నా ప్రశ్న చాలా సున్నితమైంది, చాలా స్ట్రైట్, చాలా క్లియర్ సార్. ప్రజలని భయభ్రాంతులకు గురి చేసే విధంగానే ఆంధ్ర రాజకీయాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కలిసి ఎటువైపు తీసుకెళ్తా ఉన్నాయి సార్ ఆంధ్ర రాజకీయాలని? ప్రజల్ని ఏ వైపు తీసుకెళ్దాం అనేది ఉద్దేశం? ఇక్కడ ఒక 4-5 అంశాలు. ఒకటి పరామర్శ, రెండవది దాని అక్రమ కేసు అనడం, మూడవది పోలీసులపై వ్యాఖ్యలు, నాలుగవది మళ్ళీ నేనే వస్తా, ఐదవది ఎక్కడికి పోతుంది సమాజం. ఈ 5 అంశాల మీద ఫస్ట్ పరామర్శ వరకు ఓకే, ఇది మనవాడు అనుకున్నప్పుడు, ఎటువంటి వాడైనా తప్పు చేసినా, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించడం అనేది అది నాయకుని లక్షణం. అది 100% వచ్చేసి
పరామర్శ వరకు అది 100% కరెక్ట్, అది సమంజసం. ఇది నాయకుడు చేయవలసిన పని. న్యాచురల్ గా తప్పు చేసి ఉండొచ్చు, అది తర్వాత ఇష్యూ. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు, మనవాడు కష్టాలు ఉన్నప్పుడు పరామర్శించడం అది కరెక్ట్. ఇది కార్యకర్తల్లో భరోసా వస్తుంది, నాయకుల్లో భరోసా వస్తుంది. కాబట్టి పరామర్శ వరకు ఓకే. రెండవది, అక్రమ కేసు పెట్టారు అతని మీద అని చెప్పేసి, అది పెద్ద ప్రజలు వచ్చేసి దాన్ని హర్షించారు. అక్రమ కేసా సక్రమ కేసా అనేది రేపు కోర్టులో జరుగుతుంది. దట్టు వల్లభనేని వంశీ ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు దాన్ని, ఆ ట్రాక్ రికార్డు దీని అక్రమ కేసు అని, నిజంగా అది అక్రమ కేసు అయినప్పటికీ దాన్ని రేపు కోర్టు చెప్తే తప్ప నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డు వచ్చేసి ఇది ఒకటే కాదు, 5-6 కేసులు 8 కేసులు ఉన్నాయి. ఆయన ట్రాక్ రికార్డు, తర్వాత గతంలో ఏమేమి మాట్లాడింది. కాబట్టి ఇది అక్రమ కేసు అని జగన్ చెప్పినంత మాత్రాన అది ప్రజలు హర్షించరు, వాళ్ళ క్యాడర్ కూడా హర్షించరు. పరామర్శించేందుకు హర్షిస్తారు కానీ అక్రమ కేసు పెట్టారు అనే దాని మీద అది పెద్ద ప్రజలు హర్షించరు. సరే, అది కోర్టు నిర్ణయించాలి. మూడవది, పోలీసులపై వ్యాఖ్యలు. అది కొంతమంది మీదనే చేసి ఉండొచ్చు. అది వాళ్ళ కార్యకర్తల్లో, వాళ్ళ నాయకుల్లో భరోసా కలిగించేదానికే చేసి ఉండొచ్చు. కానీ పరామర్శించడమే భరోసా ఇస్తుంది. దాన్ని చెప్పడం వచ్చేసి ఎఫెక్టివ్గా, పరుష పద్యాలను లేకుండా మామూలుగానే అంతకంటే ఎఫెక్టివ్గా చెప్పి మరింత భరోసా కలిగించవచ్చు. దాన్ని నడి రోడ్డుపై బట్టలు కూడా తీసుకొడతా, ఇది ఒక సామాన్యులు వచ్చేసి బజార్ రౌడీలు మాట్లాడే భాష. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ నాయకుడుగా అది మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు అవి. ఆయనే కాదు, ఎవరు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఏ పార్టీ నాయకులు మాట్లాడినా, ఒక స్టేజ్ ఉండే వాళ్ళు ఎవరు మాట్లాడినా అది నెగటివ్ గా పోతుంది వచ్చేసి. కానీ ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, ఇది మంచిది కాదు, చట్టపరంగా పోండి, వచ్చేసి ప్రభుత్వం ఏం వ్యక్తి చేయకండి, ఇవన్నీ ఎల్లకాలం వీళ్ళే ఉండరు అని దాన్ని వచ్చేసి మంచిగా చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఇది నోటి దూల కింద వస్తుంది, నోటి దురుసుతనం కింద వస్తుంది. ఇంకోటి, వేమన పద్యాలు జ్ఞాపకం వస్తాయి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మురుగునట్టు కనకంబు మురుగున విశ్వదాభిరామని, ఇటువంటి మాటల గురించే ఆయన ఆరా చెప్పింది 300 సంవత్సరాల క్రితం. ఇంకొక పద్యం కూడా చెప్పాడు, గంగ పారుచుండు కదలని గతితోడ, మురికి పారుచుండు మోతతోడ, సజ్జనుడొడ్చినట్లు అదముడొడ్చగలేడు విశ్వదాభిరామని, ఇటువంటి మాటల గురించే ఆయన చెప్పడం జరిగింది. తర్వాత కరిసే కుక్కలు మొరగవు, మొరిగే కుక్కలు కరవు అని చెప్పేసి, నువ్వు నిజంగా రేపు వచ్చేసి ఉన్నప్పుడు చట్టపరంగా మంచిగానే వచ్చేసి చెప్పొచ్చు వచ్చేసి. కాబట్టి ఇది ఏ విధంగా వచ్చేసి ఆ వ్యాఖ్యలు వచ్చేసి సమంజసం కాదు. బట్టలు కూడా తీసి కొడతా, నడి రోడ్డు మీద కొడతా, సప్త సముద్రాల అవతల ఉన్నా, ఇవన్నీ సప్త సముద్రాల సరే ఓకే ఎక్కడ ఉన్నా కానీ చట్ట ప్రకారం తీసుకొస్తామని చెప్పొచ్చు అది వరకు. కాబట్టి అది ఆ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ఇక 4వ అంశము, నేనే వస్తా. న్యాచురల్గా నాయకుడు కానీ, కార్యకర్తలు కానీ, పార్టీలు కానీ ఆశావాద దృక్పథం ఉండాలి. కాబట్టి అది వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు, మనిషి ఆశాజీవి. కానీ అది భరోసా కల్పించడానికి కూడా నాయకులకు, కార్యకర్తలకు అవసరమే. కానీ నాకు తెలిసి ఆయన మళ్ళీ రావడం కష్టమే. ఎందుకంటే సరే 5 ఏళ్ల పరిపాలనలో కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉండొచ్చు, కానీ ఆయనకు ప్రధానమైనటువంటి నెగటివ్ పాయింట్ రేపు రాజధాని, అమరావతి రాజధాని మీద ఆయన చేసిన కుప్పిగంతులు. ఇది ఏ ప్రాంతం వాళ్ళు కూడా కన్విన్స్ కాలేరు. రాయలసీమ ప్రాంతం మళ్ళీ ఈయన వచ్చేసి ఆ రాజధాని మళ్ళా యాడ విశాఖపట్నం పోనిస్తాడని చెప్పేసి ఆ భయము అతని వెన్నంటుతానే ఉంటుంది రేపు ఎన్నికల్లో కూడా. కాబట్టి విశాఖపట్నం ప్రాంతం వాళ్ళు మాకెందుకు ఈ యొక్క రౌడీ రాజకీయం అని చెప్పేసి వాళ్ళు కావాలనుకోవడం లేదు. అమరావతి ప్రాంతం వాళ్ళు, ఆ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు ఉన్నదాన్ని మళ్ళీ ఏడ తీసుకుపోతాడేనని చెప్పేసి ఆ వాళ్ళు, ఇంకా రాయలసీమ వాళ్ళు ముందుగానే విజయవాడ దూరంగా, అమరావతి దూరం అనుకుంటే విశాఖపట్నం పోతే అని చెప్పేసి ఇంకానే అది ఆయన్ను జీవితాంతం వెంటాడుతుంది. ఏ విధంగా రాష్ట్ర విభజన అనే అంశము కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించిందో, రాజధాని మార్పు అనేది జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మరు. ఏ ప్రాంతం వాళ్ళు వచ్చేసి ఆ భయం వెంటాడుతూనే ఉంటుంది. మిగతా అనేక కార్యక్రమాలు కంపేర్ చేసుకోవచ్చేమో కానీ అదొక్కటే ఆయనకు మహా ప్రతిబంధకము. కాబట్టి ఆయన మళ్ళీ వచ్చే క్వశ్చన్ నాకు తెలిసి ఉండదు. నా దృష్టిలో రేపు పులివెందులో కూడా డౌటే.
గతానికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ఆయన పులివెందుల నియోజకవర్గంలో కూడా గెలవడం కష్టమవుతుంది వచ్చే ఎన్నికల్లో. చాలా నిజాలు చెప్పేస్తున్నారు తులసిరెడ్డి గారు మీరు. అయితే దీంట్లో మొన్న నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ పెట్టలేకపోయినారు. మీకు అంత దమ్ము ఉంటే ఆ త్వరలో వచ్చేసి ప్రజాస్వామ్యంలో పోరాడలేవా? పోటీలు పెట్టలేకపోయినారు. సాగినంత కాలం సాగుతూ ఉంటుంది. ఇదే పోలీస్ సపోర్టుతో గతంలో లోకల్ బాడీ ఎన్నికలు చేశారు. ఎప్పుడు పోలీసు వాళ్ళు మారేదల్కల్లా చాపీలో నీటి నుండి బయటపడినట్టు పోటీ పెట్టలేకపోయినావు. పులివెందుల్లో పోటీ పెట్టలేకపోతే ఇంకా నువ్వు ఊరికి కార్యకర్తలకు ఏం భరోసా ఇస్తావు? వచ్చేసి ఒక్కటి మొత్తం ఇప్పటికీ మన 62,000 మెజార్టీతో గెలిచావు. మొన్నటి వరకు మాజీ ముఖ్యమంత్రివి. మొదటికాలం ఉంటే మీ కంచుకోట. అటువంటి చోట నీకు పోలీసు యంత్రాంగం సహకరించుకుంటే నామినేషన్స్ వేస్తాను కూడా దిక్కులేని పరిస్థితి అంటే ఇంకా రేపు ఏం ఎన్నికలు చేస్తావు నువ్వు వచ్చేసి? అసలు నువ్వు వచ్చేసి ఊరికే పైకి మాట్లాడితే అట్లా. బట్ రేపు పులివెందులే నియోజకవర్గంలోనే ఆయన గెలిచేది కష్టం. ఇది పరిస్థితి నాకు తెలుసు. ఎందుకంటే నీది తినాలి నాది తినాలంటూ ఆయనది పులిందులే నాది పులిందులే కాబట్టి నియోజకవర్గం కాబట్టి ఆ పరిస్థితి ఉంది. కాబట్టి ఓవరాల్ గా ఈ రోజు జరిగింది పరామర్శ వరకు ఓకే. మిగతా విషయాలు వచ్చేసి ఇది ఆటవిక రాజ్యము, అనాగరిక రాజ్యము. అది జగన్మోహన్ రెడ్డి చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా, చంద్రబాబు చెప్పినా, లోకేష్ చెప్పినా, ఎవరు చెప్పినా తప్పు తప్పే. అది కరెక్ట్ కాదు. రైట్ తులసిరెడ్డి గారు, వెల్కమ్ బ్యాక్ టు వేకేఎన్. చందు గారు మై క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్ అండ్ వెరీ స్ట్రైట్. ఇందాక అడిగా మళ్ళీ అడుగుతా ఉన్నా నేను, ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు? ప్రజలని భయభ్రాంతులకు ఎందుకు అన్ని పార్టీలు కలిసి అదే భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? ఇన్ఫ్యాక్ట్ ఇందాక వెంకటలక్ష్మి గారు అన్నట్టుగా అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక సీఎంని పట్టుకొని అరే జగన్ అనేటువంటి సంభాషణలు మీరు చేయలేదా? ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీని మీరు అంటా ఉన్నారు, వాళ్ళు అలా మాట్లాడారు ఇలా మాట్లాడారు. మీ పార్టీ అధినేతే మాట్లాడాడు కదా. అప్పుడు మాట్లాడడానికి కారణాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పార్టీ ఓడిపోయినా ఏదైనప్పటికి కూడా పాలసీల మీద మాట్లాడారు. ఏదైతే ఈయన పథకాలు పెట్టారో లేకపోతే ఏదైతే పెట్టారో ఆ వ్యవస్థలో ఏ తప్పు జరిగితే వాటి గురించి మాట్లాడితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వెనకాల ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కేవలం వ్యక్తిగత దోషణలు చేసి కేవలం కుటుంబ సభ్యుల్ని లేకపోతే ఆయన వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి అనేక రకాలుగా బూతులు తిట్టినటువంటి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది. దానికోసమే ఆయన ఆ మాటలు మాట్లాడేది తప్పించి ఒక సీఎంను కించపరచాలనో సీఎంను మాట్లాడాలనో కాదండి. ఎందుకంటే వాళ్ళు చేసిన మాటలు అన్ని కూడా తప్పులు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ఆయన అడిగి చాలాసార్లు చెప్పాడు, మీరు పాలసీల మీద మాట్లాడండి, నేను ఏదైతే అడుగుతాను దానికి సమాధానం చెప్పమన్నాడు. మీరు పలానా రావట్లేదు, అది ఎందుకు రావట్లేదు కారణం చెప్పమంటే మీకు 3 పిల్లలు ఉన్నారు లేకపోతే 3 భార్యలు ఉన్నారు, ఎవరు వచ్చారు మీ దగ్గరికి? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఆలోచన కంప్లైంట్ పెట్టారా లేకపోతే నాకు ఏ పలానా ఎవరని చెప్పారా? అవన్నీ వ్యక్తిగత విషయాలు కదండి. వ్యక్తిగత దోషాలు చేశారు కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ అగ్రెసివ్ గా మాట్లాడి ఆ రోజు ఆ మాటలకు కారణం. ఇకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి భయభ్రాంతులు చేసే పరిస్థితి లేదండి. కక్ష సాధింపు చర్యలు నిజంగా జరిగితే ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరో కూడా బయట తిరగలేని పరిస్థితి ఉంటుంది. ఆ రెడ్ బుక్ అన్న మాట వాడే ఉంటారు. కాకపోతే నారా లోకేష్ గారు పెట్టినప్పుడు కూడా దాన్ని ఎక్కడ అమలు చేయాలని కానీ ఎక్కడ లేదండి. కక్ష ఎక్కడ కూడా చెబుతానని ఒకసారి ప్రతి మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే చెప్తున్నారు, కక్ష పూర్తి సాధింపు చర్యలు ఏమీ వద్దు. ఏ పార్టీ సమస్యలు వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఒక పనులు చేయమన్నారు. గత ప్రభుత్వం లాగా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మీరు పథకాలు ఇవ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే పనులు చేయండి, అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తే కేవలం పార్టీ పేరు అడిగి కేసు నమోదు చేసుకున్న దాఖలు చాలా ఉన్నాయండి. మరి అవన్నీ మర్చిపోయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు, అవన్నీ వాస్తవాలు కాదు. కాకపోతే అవినీతి చేసే తప్పు చేసిన ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాలి, చట్టానికి శిక్షార్హులు ఆ రకంగానే ఈ రోజు చేశారు. మరి వాస్తవాలు ఇప్పుడు ఆయన అవినీతి చేయలేదు అన్నది కోర్టులో తెలుస్తుంది. ఇప్పుడు సస్పెక్టెడ్ కదా, కేవలం పోలీస్ అరెస్ట్ అనేది సస్పెక్టెడ్ చేశారని ఆరోపణ జరిగింది. ఇకపోతే ఇంతగా వెంకటలక్ష్మి గారు మాట అన్నారు, క్రమశిక్షణ లేని పార్టీ జనసేన పార్టీ అని. ఒక విషయం తెలియజేస్తానండి ఇప్పుడు ప్యానల్లో, ఎందుకంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టే కేవలం ఆరోపణ వస్తేనే పార్టీకి దూరం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. ఆ యొక్క నిర్ణయం తీసుకున్న ఒక అధినేత ఎవరంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆరోపణ వస్తేనే అది నిర్ధారణ కూడా అవ్వలేదండి. కొంతమంది మా యొక్క జనసేన పార్టీ నాయకుల్ని ఈ రోజు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండని చెప్పి బహిరంగ లెటర్ రిలీజ్ చేసినటువంటి ఏదైనా పార్టీ ఉంటే జనసేన పార్టీ. అంటే బయటకు వచ్చిన ఆడియోలు వీడియోలు కరెక్ట్ కాదంటారా మీరు?
అది వాస్తవం కాదన్నది కోర్టు. ఏమైనా కేసు అయితే ఏదైనా దాంట్లో నిర్ధారణ అవుతుంది, కానీ ప్రూవ్ అవ్వలేదు కదండి. అదే అవును అని చెప్పి నిర్ధారణ అయిపోయి ఇప్పుడు కదా, ఇప్పుడు అదే ఆరోపణలు వచ్చినాయి. అదే మాట వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా చేరుతుంది కదా. ఇప్పుడు ఎవరైతే మీరు అరెస్ట్ చేశారో వాళ్ళని కోర్టు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మీరు వాళ్ళని నేరస్తులు వాళ్ళు మర్డర్లు చేశారు, అన్యాయం చేశారని మీరు ఎలా నిందలు వేస్తారు మరి వాళ్ళపైన కూడా? అది తప్పు కదా, అది కూడా తప్పే కదా సార్. అదే చెప్తున్నాం సార్. ఇప్పుడు ఈ రోజు అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు వచ్చాయి, అదే మాట చెప్తున్నాం మేము. ఇప్పుడు ఏదైతే కిరణ్ రాయల్ గారి గురించి మాట్లాడారో సేమ్ అలా ఆ రకంగానే మేము చెప్తున్నాం. అది కోర్టులో ప్రూవ్ అవుతుంది కదా. ఈలోపు కంగారు పడి గుడ్డలోడ తీస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటే అది క్రమశిక్షణ లేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి గతంలో డోర్ డెలివరీ చేసి అరెస్ట్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు మరి ఏమైందని చెప్పండి? ఆయన ఏమైనా సస్పెండ్ చేశారా పార్టీ నుంచి? చేయలేదు కదా. దువ్వాడ ఆయన ఉన్నారు, ఆయన కూడా సస్పెండ్ చేశారా? కేవలం ఆ పార్టీలో మెయిన్ రోల్ లో కూర్చోబెట్టినటువంటి దాఖలు ఉన్నాయి, మేము అన్ని చూసాం. మంత్రివర్గంలో కూర్చోబెట్టి పార్టీలో ప్రధానమైన మీటింగ్ లో కూర్చోబెట్టారు. అంటే క్రమశిక్షణ గురించి మాట్లాడితే అది చాలా ఆశ్చర్యపోతుంది. అవినీతి అన్యాయం అర్థంలో చూస్తే కనబడిన పార్టీ ఏదైనా అంటే అది వైఎస్ జగన్మోహన్ కాంగ్రెస్ పార్టీ. అది చెల్లి చేస్తాం. రైట్ ఫణీంద్ర గారు, నాది స్ట్రైట్ క్వశ్చన్. బీజేపీ పార్టీకి కూడా ఇన్ఫాక్ట్ ఈ ఏపీకి వచ్చేసరికి ఎందుకు కక్ష సాధించేటువంటి విధంగానే కూటమిలో మెలుగుతా ఉంది అనేటువంటిది వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి పెద్ద క్వశ్చన్. ఎవరి మీద కక్ష సాధిస్తున్నారన్నా? వైఎస్ఆర్సీపీ నాయకులందరి మీద, వాళ్ళకు ఉన్నటువంటి కార్యకర్తల పైన. ఎంతసేపు నేను మామూలుగా అడుగుతున్నా అవినాష్, వైసీపీకి మీరు ప్రాక్టికల్ గానే పరోక్షంగానే సపోర్ట్. నేను ఒక మాట ఫణీంద్ర గారు, ఒక మాట లెట్ మీ కంప్లీట్. మీరు నేను ఒక మాట చెప్తా ఫణీంద్ర గారు, నేను ఒక స్ట్రైట్ సమాధానం చెప్తా. మీడియా ఎప్పుడు వెంకటలక్ష్మి గారు, ఒక్క మాట. నేను ప్రశ్న ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో నిల్చొని అడుగుతా. బీజేపీని ఎప్పుడు దాని ఆపోజిట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా అడుగుతా. ఒకవేళ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డికి ఎగేనిస్ట్ గా నేను మాట్లాడతా. నాకు అధికారంలో ఎవరుంటే వాళ్ళకి ఆపోజిట్ లో నేను నిలబడతా. నన్ను మాట్లాడి ఒక్క నిమిషం మాట్లాడి. ఈ రోజున ప్రజలు చాలా చక్కగా, ప్రజలు ఎక్కడా కూడా భయభ్రాంతులకు గురవ్వట్లేదు. ప్రజలు ఎక్కడ ఏ ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు మీరు ఒక్కసారి చెప్పండి. ఏ ఏరియాలో అవ్వట్లేదండి. ఇప్పుడు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉన్నాయో దాంట్లో ప్రతి చోట ఇదే అవుతుంది కదా. నేను చెప్తా వినన్నా, కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు కనుక వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయకపోతే వాలంటీర్లుగా ఉన్నటువంటి వ్యవస్థలో బెదిరింపు మనం చూడలేదా మన యొక్క ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియాలో? అప్పుడు జరిగింది వదిలేయండి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మీరు అదే చేస్తా ఉన్నారు కదా. వాళ్ళు చేసిందే మీరు చేస్తా ఉన్నారని అంటున్నాం మేము. తప్పే ఉంది దాంట్లో. దాన్ని ప్రకటన చేయండి. సొంత బాబాని హత్య కేసులో భయపడేటువంటి వ్యవస్థలు ఎవరున్నారు ఇక్కడ? ఏ ప్రజలు భయపడట్లే. తప్పు చేశారు, కర్మ సిద్ధాంతం అప్పుడు విర్రవీగిపోయారు. వాళ్ళకి అధికారం ఒక్కసారి అవకాశం అని ఇవ్వమంటే ఈ రోజున రాక్షసు పాలన. ఇందాక అక్క అంటుంది కదా, ముగ్గురు కలిసి వచ్చారని. అక్క ఒకటి గుర్తు పెట్టుకో, ఆఖరికి ఒక రాక్షసుడు చంపాలన్నా కూడా అమ్మవారు 9 రోజులు యుద్ధం చేసి అష్టలక్ష్మిగా ఒక సిచ్యువేషన్ అనేది ఆ రోజుల్లో త్రేతాయుగం ద్రౌపది యుగంలోనే ఉన్నాయి. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ రాములు వారు కూడా హనుమంతుని తాలూకా అంత బలవంతుడైన రాములు వారు కూడా హనుమంతుని యొక్క మాట్లాడండి, తర్వాత భారతం మాట్లాడండి. ఫస్ట్ ముగ్గురు కలిసి వచ్చారనేది. ప్రజలు ఎక్కడా కూడా భయప్రాంతం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి భయప్రాంతంతో గురవుతున్నాడు. కాబట్టి ఈ రోజున ఇష్టానుసారంగా పోలీసు వ్యవస్థని, అధికారుని గతంలో తన గుప్పెట్లో ఎలాగైతే పెట్టుకున్నాడో అదే విధంగా బెదిరింపు రాజకీయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. అది స్పష్టంగా ప్రజలు చూశారు కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అక్కడ కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి భయం ఏంటంటే, నేను ఈ రోజున కనుక ఇలా మాట్లాడకపోతే మిగిలిన తూతూ మంత్రంగా ఉన్న 4 ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ జారిపోతారేమో, మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? సొంత 30 సంవత్సరాలు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారే రాజకీయం నుంచి తప్పుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈ రోజు వరకు మా అన్న ఎక్కడుంటే అక్కడ ఉంటానని చెప్పినటువంటి అవినాష్ ఎవరు మన యాదవ్, ఆయన కూడా ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. ఎప్పుడు మా అన్న అని చెప్పేసి పక్కన రోజమ్మ ఎక్కడుందో కూడా తెలియట్లేదు. వీళ్ళందరూ కూడా భయపడిపోయి తప్పుకున్నారు. ఈ రోజున సొంత అక్క చెల్లెలకే మర్యాదలైనటువంటి మీ యొక్క నాయకుడి గురించి మీరు ఇంకా మాట్లాడుతున్నారంటే, వాళ్ళే చెప్పారు. జగనమ్మ గారు, విజయమ్మ గారు బయటకు వచ్చి కొడుకు ఎంత దుర్మార్గుడు, మా అన్న ఎంత దుర్మార్గుడు అని చెప్పని చాలా చక్కగా ప్రూవ్ గా ప్రజలకి వివరంగా చెప్పారు వాళ్ళు. అలాంటి నాయకుడు కనుక అసలు మీరు ఇంకా తిరుగుతున్నందుకు కనీసం కొంచెమైనా ఆడపడుతు సిగ్గుపడండి. ఓకేనా? సొంత తల్లికి చెల్లికి మర్యాద భయపడుతున్నారు. రైట్, ఐల్ కమ్ బ్యాక్. మస్తానరావు గారు, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. మస్తానరావు గారు,
యా ఫైనల్గా అంటే ఇక్కడ ఒక మాట వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్లో ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, నాకు బాగా నచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. రాజకీయ నాయకులను పారిశ్రామికవేత్తలను భయపెడతా ఉన్నారు, వీళ్ళు భయపెట్టి కేసులు పెడతా ఉన్నారు. సో ఇలా భయపెట్టి కేసులు పెడితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమేనా? అండ్ అందులో వాస్తవం ఎంత? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఎవరెవరు పారిశ్రామికవేత్తలు ఎవరిని భయపెట్టారు, ఎవరిని వెళ్ళగొట్టారు, ఎవరు పరిశ్రమలు స్థాపిస్తానంటే వాళ్ళని ఆందోళన గురి చేసేలాగా లేకపోతే భయభ్రాంతం గురి చేసేలాగా చంద్రబాబు నాయుడు గారు వివరించారా, పవన్ కళ్యాణ్ గారు వివరించారా, లోకేష్ గారు వివరించారా అనేది కూడా ఆయన చెప్తే బాగుండేది. ఎందుకంటే మామూలుగా సెకండరీ గ్రేడ్ లీడర్లో లేకపోతే ఎవరన్నా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేను అయితే అలా మాట్లాడారంటే అర్థం ఉంది. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓ పక్కన దావోస్ నుంచి పెట్టుబడులు కానీ లేదంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ సమ్మిట్స్ కానీ కొన్ని జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలకి వాస్తవాలు తెలియాలంటే ఇక పలానా అవినాష్ గారు పరిశ్రమ పెడతానికి వస్తే ఆయన వెళ్ళగొట్టారు, ఈ విధమైన ఇది జరిగింది. ఆయన ఆలోచించేది ఏంటంటే ఆయన చెప్పిన ఆరోపణలో మీరు ప్రస్తావించింది నాకు అర్థమైంది. ఆయన జిందాల్ అనే వ్యక్తి పెడపరో పెడతానంటే ఆ విధంగా ఆయన్ని జత్వానీ కేసులో ఇరికిచ్చారంటే జత్వానీ జిందాల్ కేసు మంది కాదండి, యాక్చువల్ గా మహారాష్ట్రలో అక్కడ నమోదైంది. అక్కడ మనకు సంబంధం లేని అంశాలు అవి. మహారాష్ట్రలో నమోదైన పరిస్థితుల్లో దాన్ని ఇక్కడ ఏ విధంగా అయితే ఆమె ఆరోపించింది దాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ విజయవాడ గొల్లపూడి సంబంధించి ఇబ్రహీంపట్నంలో గెస్ట్ హౌస్ లో పెట్టారు, నన్ను వేధించారనే అంశాలు అక్కడ వెలుగు చూశాయి. ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఖండించలేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలోనికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పిలిపించి చెప్పారని విశాల్ గున్ని గారు కాంతి రాణా గారికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా స్రవంతి రాయ్ దగ్గర నమోదైన పరిస్థితి కూడా ఉంది. నేననేది ఏంటంటే ఫలానా పారిశ్రామికవేత్తల్ని బెదిరించారనేది కనుక వస్తే అది ఖచ్చితంగా ప్రజలకు తెలిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఆలోచించుకుంటారు. ఎందుకంటే 164 స్థానాలు ఇచ్చినప్పుడు పారిశ్రామికవేత్తలను వెళ్ళగొట్టేలాగా వాళ్ళు ప్రవర్తించారంటే అది రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు కదా. సో ఎవరో ఏదో ఎలిగేషన్ చేసినట్టు ఒక స్పెసిఫికేషన్స్ ఉండాలనేది పాయింట్. నేననేది మామూలుగా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్నప్పుడు ఆయన ఉందాతనం ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు, ఒక బజారు వాళ్ళలాగో లేకపోతే సెకండరీ గ్రేడ్ లీడర్ లాగో లేకపోతే అరుగుల మీద కూర్చొని లసబండ్ల మీద కూర్చొని మాట్లాడుకున్నట్లు వేగ్గా మాట్లాడకూడదు. దానికి స్పెసిఫికేషన్ ఉండాలి, ఈ విధమైన చేయాలి. అవసరమైతే అది చాలా గవర్నర్ గారు కూడా కంప్లైంట్ చేయాల్సిన అంశం కూడా ఉంది. ఇట్లా పారిశ్రామికవేత్తలు విధంగా వస్తారని చేస్తున్నారనే విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉందని నేను అంటాను. ఇంకోటి కూడా సార్, ఇంకోటి అవినాష్ గారు నేను ఒక మినిట్ లో కంప్లీట్ చేస్తాను. నిజానికి రాజకీయ ఎత్తుగడలో భాగంగా వెంకటలక్ష్మి గారు అనుండొచ్చు, ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంటే నిజమే, అలా అనకూడదు ఆయన కూడా. కానీ ఆయన ముగ్గురు పెళ్ళాలు అనే అంశం కూడా మాట నేను చెప్తాను, పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు పెళ్ళాలు ఎప్పుడు లేరండి. ఒకళ్ళకి విడాకులు ఇచ్చిన తర్వాతే ఇంకొకరు విడాకులు ఇచ్చారు. అది ప్రజలను బ్లఫ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను బ్లఫ్ చేశారు. ముగ్గురు పెళ్ళాలు ఒకేసారి ఉన్నారా ఇంట్లో ఎప్పుడైనా? ఆయన విడాకులు ఇచ్చిన తర్వాత పదే ఆయన ముగ్గురు పెళ్ళాలు అంటా ఉన్నారు. ఆ విధంగా సంబోధించడం కూడా న్యాయపరంగా చట్టపరంగా కూడా కరెక్ట్ కాదు. మరి అది ఎలా అయింది? రోజా గారు ఆయన పట్టుకొని గాడిదలాగా 50 ఏళ్ళు వచ్చాయన్నారు. మరి వెంకటలక్ష్మి గారి గాడిద ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని గాడిద అన్నట్టు కాదా? కొడాల నాని గారు సంబోధన ఎలా ఉంటది? ఎడం చేతి ఎంట్రుకు పేకలేడు, ఆయన దగ్గరకు కూడా రాలేడు, అసెంబ్లీ గేట్ కూడా తాకలేరు అన్నారు. అసెంబ్లీ గేట్ ఎవరెవరైతే తాకలేదు అన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ప్రజలు మరి శిక్షించి పెట్టారు. నేననేది అది కాదండి, నేననేది వాళ్ళు మాట్లాడకూడదు అంటున్నాను, నేననేది అదేను మేడం. నేననేది పవన్ కళ్యాణ్ గారు అనకూడదు, మీరు అనకూడదనే చెప్తున్నా నేను. అది రాజకీయాలు ఇందాక అవినాష్ గారు చెప్పారు, రాజకీయాల్ని కలుషితం చేస్తున్నాయి, ఉందాతనం పోతుంది అంటున్నారు. అది ఎవరు మాట్లాడినా తప్పే. ఆ విధమైన సంస్కృతి ఒకసారి ప్రవేశించిన తర్వాత అది పోదు. ఆల్రెడీ అదే సంస్కృతిలో మనం గత 10 ఏళ్ళుగా చూస్తానే ఉన్నాం. నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు మేడం, గుర్తుంచుకోండి. ఆ విధంగా అనటం వల్ల పిల్లల మనుషులు కానీ లేదా రాజకీయాల్లో రావాలనుకున్న కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా రావాలంటే లేడీస్ అలా అంటారంటే రాగలుగుతారా? రాలేరు కదా. ఎడ్యుకేటెడ్ ఎవరు రాలేరు. ఇదంతా పొల్యూటెడ్ గా ఉందంటారు. అలాంటివి మానుకోవాలి. అలాంటి సంస్కృతి ఎప్పుడైతే మంచి సంస్కృతి ఏర్పడుతుందో అది రాష్ట్రానికి మంచిది అనేది నేను అంటాను. రైట్ తులసిరెడ్డి గారు, ఇంకా మీ కంక్లూజివ్ కామెంట్స్ మీతో మొదలెడదాం సార్. చెప్పినట్లు ఎవరు చెప్పినా నాయకుడు అనేవాడు మనం వచ్చేసి డెఫినెట్ గా కార్యకర్తలకు నాయకులకు భరోసా కల్పించాల్సిందే, పార్టీ మీద ఆశావకు ఇవ్వాల్సిందే. కానీ దాన్ని ఇంత హార్ష పదజాలము ఈ విధంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికైనా సరే, ఆయనకే కాదు మనకు కాదు. కాబట్టి వెంకటేశ్వర గారు చెప్పినట్లు ఏమే
టీడీపీ కూటమి నాయకులు ఏం తక్కువ తినలే. వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలు ఇంతకంటే హారిబుల్ గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటే మళ్ళా దాన్ని రిపీట్ చేసుకోవడము వేస్ట్ కానీ, లేకుంటే ఆయన పవన్ కళ్యాణ్ వచ్చేసి చెప్పుతో కొడతాను చెప్పు కూడా చూపించాడు. ఏమి చిన్న విషయం కాదు వచ్చేసి. ఈ మాటల కంటే అది ఇంకా చాలా తారాస్థాయికి పోయిన విషయం అది వచ్చేసి. కాబట్టి ఏం వాళ్ళు తక్కువ తినలేదు. సరే ఎవరు చేసిన కొడకల్లారా, నారదీస్తా, తర్వాత పంచరోడి కొడతా, ఇవన్నీ తమలో వచ్చేసి రిపీట్ చేసుకుంటే చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇది కరెక్ట్ కాదు. కానీ డెఫినెట్ గా వచ్చేసి పరామర్శ వరకు వచ్చేసి నేను వచ్చేసి అప్రిషియేట్ చేస్తాను. అదే తప్ప నాయకుని కానీ ఖచ్చితంగా మన వాడు తప్పు చేసినాడని తెలిసినప్పటికీ కష్టాలు ఉన్నప్పుడు వచ్చేసి పరామర్శించడం అనేది ఆ యాంగిల్ వచ్చేసి నేను సపోర్ట్ చేస్తాను. ఇటువంటి మాట్లాడకుండా ఉంటే ఆయనకు మంచిది, ఆయన పార్టీకి మంచిది. మిగతా వాళ్ళు కూడా అదే మిగతా పార్టీల వాళ్ళు కూడా ఉద్దేశం వచ్చేసి ఆయన సైకో అన్న కూడా కరెక్ట్ కాదని అభిప్రాయం. ఏదో ఒకనొక సందర్భంలో అంటే అర్థం ఉంది కానీ ఇంకా మొత్తం అది ఫ్యాషన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు అంటే కింద కార్యకర్త వరకు జగన్ అంటేనే సైకో మండుతుంది. ఒకసారి వచ్చేసి మిమ్మల్ని అంటే నన్ను అంటే రాదు ఆ విధంగా. ఏదో ఒక సందర్భం అంటే అర్థం ఉంది. రోజు ఇదేనా సైకో ఇట్ నాట్ కరెక్ట్. రైట్ సార్, రైట్. చందు గారు, నాకు తెలిసి తులసిరెడ్డి గారు కానీ లేదా మస్తారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. రైట్, జల్సన్ మీ కంక్లూజివ్ కామెంట్స్ చందు గారు. చెప్పారు మస్తారావు గారు, తులసిరెడ్డి గారు, వాస్తవమే. కాకపోతే అన్న మాటల గురించే కదా అప్పుడు వ్యక్తిగత దోషం చేయబట్టి ఆ రోజు చరిత్రల వరకు వద్దు. ఇప్పుడు కంక్లూజివ్, నాకు ఇవాల్టి ఇన్సిడెంట్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ పైన మాత్రమే కంక్లూజివ్ గా జస్ట్ సింగిల్ లైన్ కామెంట్స్ కావాలంతే. కూటమి ప్రభుత్వంలో అయితే కక్ష సాధింపు చర్యలు అనేవి లేవండి. కేవలం అందరికీ న్యాయపరంగానే జరుగుతుంది. అందరికి క్రమశిక్షణగానే ఉన్న పార్టీలు కూడా ఉన్నాం మేము. అందుట్లో కూటమిలో ఎవరికి మేము దాడులు చేయడం కానీ లేకపోతే కక్షపూరిత చర్యలు చేయడం మటుకు ఈ కూటమి ప్రభుత్వంలో లేదు. అది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. రైట్. ఫణీంద్ర గారు, మీ కంక్లూజివ్ కామెంట్స్. 100% ప్రజలందరూ సుభిక్షంగా చక్కగా అందరూ హ్యాపీగా ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. 100% ఎవరైతే గనక నీతి రాజకీయాలు చేశారో, తప్పులు చేశారో వాళ్ళు మనం లేదు అరాచకం రాజ్యం వెళ్తుంది అంటున్నారు. సరే, అది కామన్ సార్. రాజకీయం అంటే అదే కదా సార్. రాజకీయం ఇప్పుడెప్పుడు సార్, నా చిన్నప్పటి నుంచి అలాగే ఉంది రాజకీయం. కొత్త ఏం కాదులేండి. న్యాయ వ్యవస్థకి పోలీసు వ్యవస్థకి అందరికీ కూడా సరైనటువంటి ఏ నాయకుడైనా సరే గౌరవం ఇవ్వాలా. రాజకీయ నాయకులు తిట్టుకోవచ్చు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు, మహిళలని, ప్రభుత్వ ఉద్యోగస్తులని వాళ్ళని మనము సరైనటువంటి రీతిలో వాళ్ళని సంబోధించాలా, సరైన రీతిలో మర్యాద ఇవ్వాలా. రైట్ రైట్ రైట్. వెంకటలక్ష్మి గారు, మీ కంక్లూజివ్ కామెంట్స్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్లోని ఆయన పడుతున్నటువంటి ఒక వేదన, అంటే నాయకులు పడుతున్నటువంటి కంక్లూజివ్. ఈరోజు ఎవరైనా సరే ఇలాంటి పదాలు వాడకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు కేవలం నాయకులకి, కార్యకర్తలకి భరోసా కలిగించడానికి, ఆయన రాబోయే రోజుల్లో ఇలా జరుగుతుంది ఇలాంటి ఆఫీసర్స్ అనే విధంగా ఆయన మాట్లాడిన మాటలు తప్ప ఆయన ఎటువంటి తప్పుడుగా అయితే మాత్రం మాట్లాడలేదు. దాన్ని బట్టి నాకు అర్థమైంది మీరు చెప్పాలనుకున్నది. మస్తారావు గారు. సార్, నేను ఎందాక చెప్పాను అదే. ఏంటంటే ఒక మంచి రాజకీయాలు ఉండాలంటే ఇట్లాంటి సంస్కృతిని విడనాడాలన్న అంశం అన్ని పార్టీల్లో ఉండాలనేది పాయింట్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వీళ్ళు నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళు వస్తారు, ఎవరు కూడా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ కానీ కించపరిచే విధంగా కానీ ఉండదు. వాళ్ళ రాజకీయ ఎత్తుకల్లో భాగంగా విమర్శలు ఉంటాయి. ఆ విమర్శలు చేయడంలో తప్పు లేదు. వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడే ఈ ప్రాబ్లమ్స్, ఇబ్బందులు అన్నీ వస్తాయి. రైట్. ఈ పూట నాతో పాటు పొలిటికల్ థాట్ లో పాల్గొన్నందుకు తులసిరెడ్డి గారికి, వెంకటలక్ష్మి గారికి, ఫణీంద్ర గారికి, మస్తారావు గారికి, అదేవిధంగా చందు గారికి అందరికీ ధన్యవాదాలు. అయితే ఫైనల్ గా ఫోర్ సైడ్స్ టీవీ అండ్ అవినాష్ చెప్పేటువంటి మాట ఒకటి ఉంది. దాని ఉద్దేశం వల్ల ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ఆరోపణలు వచ్చేటువంటి అన్నీ ఒక ఎత్తు అయితే మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ విధంగా మాట్లాడేటువంటి విధానం మాత్రం నిజంగా సర్వీస్ చేసేటువంటి వాళ్ళు పోలీసులు దాదాపుగా రాజకీయ నాయకుల యొక్క ప్రెజర్స్లోనే బ్రతుకుతారు. అలాంటి వ్యక్తులపైన ఇలాంటి కామెంట్స్, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ప్రెజర్స్ అయితే చేశారు, ఇవాళ ఈ అధికార పార్టీలు కూడా అలాగే ప్రెజర్ చేస్తున్నాయేమో, మీరు అలా ఎందుకు ఆలోచించట్లేదు? బట్టలు కూడా తీస్తామనేటువంటి స్టేట్మెంట్స్ మేబీ మీరు విత్డ్రా చేసుకుంటే మంచిది అనేటువంటిది ఒక సజెషన్. అదేవిధంగా ఇంకోటి, కక్ష సాధింపు రాజకీయాలకి ఏ పార్టీలు తెరలేపినా, 100% 100% 100%
అది దాదాపుగా ఆ రాష్ట్రం వెనుకబాటుతనానికే దారి చూపిస్తే తప్ప అడుగులు ముందుకు వేసే విధంగా అయితే కాదు. గత 5 ఏళ్ల పాటు అదే చేశాము, అదే చూసామనేటువంటి మాట ఈనాడు కూటమి ప్రభుత్వం చెప్పి ఈ పార్టీలు, కూటమిలో ఉన్నటువంటి పార్టీలు చెప్పి వాళ్ళ అధికారానికి వచ్చాయి. ఇవాళ మీరు అదే చేస్తూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోండి. సుభిక్షమైనటువంటి పాలన, సురక్షితమైనటువంటి పాలన మీరు అందివ్వగలిగితేనే మరోసారి మీకు ప్రజలు పట్టం కడతారు. లేదంటే అధఃపాతాలనికి తొక్కుతా అని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి స్టేట్మెంట్సే ప్రజలు మళ్ళీ మీకు వాళ్ళ ఓట్లతో గుర్తు చేస్తారని చెప్తూ ఇది ఇవాల్టి పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.